నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మన ప్రధానమంత్రి మోదీ, ఆయన వయస్సు 70 సంవత్సరాలు దాటినా ఆయన నవయువకుల్లా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రోజుకి 18 గంటలు పనిచేయటం అనేది విశేషం. ఆయన ముఖం మీద అలసట అనేది ఎప్పుడు చూడం. ఒక సమావేశానికి అయిపోయిన తర్వాత రెండవ సమావేశం మరో నగరం వెళ్ళినా ఎక్కడ కూడా ముఖం మీద అలసట అనేది కనపడదు. ఏంటి ఆయన యొక్క ఆరోగ్య రహస్యం అని నివ్వెరపోతుంటారు. దానికి ఆయన యొక్క దినచర్యే, ఆయన ఆహార నియమాలే ఆయన అంత ఉత్సాహంగా ఉల్లాసంగా, ఆయన ఎన్ని దేశాలకు వెళ్ళినా అసలు ఎక్కడా కూడా విసుగు, విరామము, కోపము, తాపము, చిరాకు అనేది ఉండదు. మొట్టమొదటిది, ఆయన ప్రతిరోజు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తారు. దీనివల్ల ఆయన యొక్క మెదడు చురుకుగా, ఉల్లాసంగా, అసలు అలసట అనేది లేకుండా ఆయన పనిచేయగలుగుతున్నారు. ఇక దాంతోపాటు ఆయన ఆహార నియమాలు, ఆయన శాకాహారి, పూర్తిగా మాంసాహారానికి దూరం. ఆయన తీసుకునే ఆహారంలో కొన్ని విశిష్టతలు ఉన్నాయి. ఆయన మునగాకుతో చేసిన పరోటా తింటారు. మునగాకుకి ఎన్నో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగాకు వల్ల 300 రోగాలను నిరోధించవచ్చని ఆయుర్వేద వైద్యశాస్త్రం తెలియపరుస్తూ ఉంది. మునగాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంట్లో కాల్షియం ఉంటుంది. లివర్ బాగా పనిచేసేలా చేస్తుంది. పైత్యరసం ఉత్పత్తిని బాగా చేస్తుంది. ఇక జీర్ణ సమస్యలను తరిమి కొడుతుంది. మలబద్ధకం అనేది ఉండదు. గ్యాస్ ట్రబుల్ దరిచేరనివ్వదు. ఇక కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా లాంటి సమస్యలే ఉండవు. ఇక ఆయన తీసుకునే ఆహారంలో మరొక విశిష్టమైనది గుజరాతీ కిచిడి. ఈ గుజరాతీ కిచిడీని ఎలా తయారు చేస్తారంటే, బియ్యం, పెసరపప్పు, పసుపు, నీళ్ళు ఇవి కలిపి ఉడకబెడతారు. ఉడికిన తర్వాత తాలింపేస్తారు. తాలింపులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకుతో తాలింపేస్తారు. వీటన్నిటికీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గుజరాతీ కిచిడీని వారానికి 3 రోజులు ప్రధానమంత్రి తింటారు. ఆ మునగాకు రోటీని కనీసం వారంలో 2-3 రోజులు తింటారు. ఈ గుజరాతీ కిచిడీలో ఆ ఉండే వంటలో వినియోగించే పదార్థాలలో విటమిన్ డి, పొటాషియం, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్ అనేది విరివిగా ఉంటాయి. ఇంకా మరొక ఆరోగ్య రహస్యం పసుపు. ప్రధానమంత్రి మోదీ పసుపు రహస్యం, ఆయన పసుపు చిట్కా తల్లి నేర్పించింది. ఆయన ప్రధానమంత్రి కాకముందు తల్లి చిన్నతనం నుంచి పసుపు వినియోగం అలవాటు చేసింది మోదీకి. ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఇంటికి పరామర్శకు వచ్చినప్పుడు కూడా ఆయన కుశల ప్రశ్నలో ఆమె అడిగేది, నాయనా నువ్వు పసుపు తింటున్నావా మానేసావా అని అడిగేది ఆమె తల్లి. ఆ పసుపు ఆయన చిన్నతనం నుంచి ఈనాటికి కూడా బాగా ఉపయోగిస్తున్నాడు. పసుపు వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు వల్ల శ్వాస సమస్యలు దూరం, అంటే గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా రావు. ఇక ఒంటి మీద దురదలు, గోకుడు,
అలర్జీ సమస్యలు రానేరావు పసుపు ఉపయోగిస్తే. ఈ పసుపుతో తయారు చేసిన ట్యాబ్లెట్లు ఉన్నాయి, హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దాన్ని హరిద్ర అంటారు. హరిద్ర అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే చక్కగా ఎవరికైనా కూడా ఏ మందుతో తగ్గని అలర్జీ పూర్తిగా తగ్గిపోతుంది. హరిద్ర హిమాలయ కంపెనీ, HARIDRA. పసుపు వల్ల కీళ్ళ నొప్పులు రావు. షుగర్ వ్యాధి ప్రవేశించకుండా షుగర్ను కూడా తరిమి కొట్టే గుణం ఉంది పసుపుకి. పసుపుకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఇక కాలేయాన్ని కాపాడుతుంది. కాలేయంలో కొవ్వు చేరకుండా, కాలేయంలో కొవ్వు చేరేదాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఆ కొవ్వు కూడా చేరకుండా చేస్తుంది. ఇంకా మరొక విశేషమైన ఆహారం మోదీ తీసుకునేది పెరుగు. ఈ పెరుగులో మనం చెప్పనలవి కానీ పోషక విలువలు ఉన్నాయి. అసలు ముందు బరువు పెరగకుండా చేస్తుంది. కొంతమంది పెరుగు తింటే బరువు పెరుగుతాం అనుకుంటారు. బరువు పెరగరు, బరువు తగ్గుతారు. చూసారా మోదీ, ఆయన సమతుల్యమైన బరువు. అట్లాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెరుగులో లాక్టోబాసిలస్ అనే సూక్ష్మక్రిములు, ఉపయోగపడే బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉండి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండెను కాపాడుతుంది. గుండెపోటు రాకుండా, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. పెరుగులో కాల్షియం ఉంది, విటమిన్ B2, రైబోఫ్లేవిన్, విటమిన్ B12. ఈ B12 అనేది అన్నీ ఈ పెరుగులో ఉండటం వల్ల అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెర్లు రావు. ఇంకోటి ఏంటంటే B12 వాడటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, నరాలు బాగా దృఢంగా ఉంటాయి. దీంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటివి కూడా పెరుగులో లభిస్తాయి. ఇక వీటన్నిటితో పాటు ఆయనకి ఇష్టమైంది, తల్లి అలవాటు చేసింది మష్రూమ్, పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు తినటం వల్ల దాంట్లో మనకు విటమిన్ D సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ D పుష్కలంగా ఉంటే నడుము నొప్పి రాదు, మోకాలు నొప్పి రాదు, మెడ నొప్పి రాదు. ఎముకలలో దృఢత్వం ఉంటుంది, ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. కాలేయం చాలా బాగా పనిచేస్తుంది, కామెర్లను దరిచేరనివ్వదు. గుండెపోటు, హార్ట్ అటాక్ కూడా రాకుండా చేస్తుంది. మరి చూశారు కదా ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య రహస్యం. ఆయన 70 ఏళ్ళు దాటినా కూడా ఒక నవయువకుళ్ళ 18 గంటలు పనిచేయటానికి ఆయన చేసే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామముతో పాటు తినే తల్లి నేర్పించిన అలవాట్లు ఏంటవి? మునగాకు పరోటా, గుజరాతీ కిచిడి, పసుపుని విరివిగా వినియోగించటం. ఇప్పుడు ఒక గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంట్లో చక్కెర కాకుండా తాటి బెల్లం, ఇది వేసుకుని ఆ పాలు తాగితే ఆ పసుపులో మహిమలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు పెరుగు, విధిగా 1 కప్పు పెరుగు ప్రతిరోజు తీసుకోవటం. వారంలో 3 రోజులు మునగాకు పరోటా, 3 రోజులు కిచిడి, గుజరాతీ కిచిడి, 2-3 రోజులు ఈ పుట్టగొడుగులతో చేసిన కూర. అలాగే ప్రతిరోజు విధిగా 1 కప్పు పెరుగు తినటం. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి యొక్క ఆయన క్రియాశీలకంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉరకలు వేస్తూ, అలసట లేకుండా, నవయువకుళ్ళ, ఒక సైనికుళ్ళ
ఆయన ప్రధానమంత్రిగా 18 గంటలు విధి నిర్వహణ చేయటంలో ఇవే ఆయనకి ఈ ఆహారపు అలవాట్లే ఆయన్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాయి.